ఓకే. సో మరి ఇలాంటి అతనికి ఎలాంటి శిక్ష లేకపోతే ఇంకా చేసేవాళ్ళు ఎక్కువయ్యే ఛాన్సులు ఉంటాయి కదా? బ్రదర్, ఒకటి ఇప్పుడు సినిమా వాళ్ళు పత్తితులు కాదు, బయట జరిగే నేరాలు ఎన్ని నేరాలు ఉంటాయో ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు అన్ని నేరాలు చేస్తున్నారు. ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు వీళ్ళు డ్రగ్స్ కన్జంప్షన్, డ్రగ్స్ వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, విచారణలు జరుగుతుంది. సేమ్ ద వే వాళ్ళకు కాస్టింగ్ కౌచ్ అని వాళ్ళ యొక్క తోటి నటీనటులనే వేధిస్తారు, లోపరుచుకుంటారు, కమిట్మెంట్లు అడుగుతున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళు సినిమా రేట్లు, సినిమా యొక్క కాస్ట్ అనేది ఈరోజు మేకింగ్ ఛార్జెస్ ఒక 10% ఉంటే వీళ్ళ యొక్క రెమ్యునరేషన్ 90% అవుతుంది. అంటే దానికి అసలు ఒక క్యాల్కులేషన్ లేకపోతే ఒక క్యాలిబర్ అనేది వీళ్ళకి లేకుండా పోయింది. అంటే ప్రజలు వీళ్ళని అభిమానిస్తుంటే అభిమానాన్ని వీళ్ళు రోజుకు పెంచుకుంటూ పోతారు. దాన్ని అంటే కోట్ల రూపాయలతో పెంచుకుంటూ పోయి ఈరోజు వీళ్ళు ఒక ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడితే మా అంత పద్ధతులు లేదు, లేకపోతే మా అంత మంచోళ్ళు లేరు, మేము ప్రపంచాన్ని మొత్తం ఉద్ధరిస్తున్నాం, తెలుగు ప్రజలకు మేము అన్నం పెడతాం, నీళ్ళు ఇస్తున్నాం అన్న విధంగా వీళ్ళు ప్రెస్ మీట్లో పక్కకు పోయి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు?